సూర్యాపేట జిల్లా మేలచెరువులో గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. కనీస వసతులు లేవంటూ ధర్నాకు దిగారు. స్కూల్లో 2 రోజులుగా నీళ్లు రాకపోయినా ఎవరు పట్టించుకోవడం లేదు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ కూడా లేకపోవడంతో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కనీస వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, 2 రోజులుగా హాస్టల్లో నీటి సదుపాయం కూడా లేదు, ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం స్నానం చేయడానికి 2 రోజులుగా నీళ్లు లేక వాళ్ళు స్నానాలు చేయకుండా అక్కడే అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. హుజునా నియోజకవర్గం మేలచెరువు మండల కేంద్రం ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో సౌకర్యాలు లేవంటూ విద్యార్థులు రోడ్డెక్కారు, తమ ఆవేదన వెలిబుచ్చుకున్నారు. 2 రోజులుగా నీటి సదుపాయం లేదు, తాగునీటికి కూడా నీళ్లు రావట్లేదు. దీంతో పాటు రాత్రి అయితే భయమైతా ఉంది. ప్రహారీ గోడ లేక అసాంఘిక వ్యక్తులు అందరూ కూడా లోపలికి వస్తా ఉన్నారు. బిక్కు అంటూ భయపడతా ఉన్నాం. ఎవరికి మొరపెట్టుకుని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ రోజు మేలచెరువు టు హుజూర్నగర్ రహదారిపైన ఒక్కసారిగా కూడా మెరుపు ధర్నా కూర్చున్నారు. అధికారులు వచ్చి తమకు హామీ ఇస్తే గానీ మేము ధర్నా విరమించలేదని 2 గంటల పాటు కూడా రహదారిపైన కూర్చొని ధర్నా చేశారు. గురుకుల పాఠశాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నిన్న మొన్న 2 రోజులు కూడా 2 విద్యార్థులను ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోనే కోదాడ నడిగూడెం దగ్గర ఒక అర్తికాసు పాప బిల్డింగ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పాటు చౌటుప్పల పక్కన ఉన్నటువంటి తూపురాంపేట గ్రామంలో కూడా 5వ తరగతి చదువుతున్నటువంటి సంధ్య అనేటువంటి ఒక విద్యార్థిని హాస్టల్ బయ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎలాంటి సౌకర్యం లేకుండా పురుగులన్నం పెడుతూ వారిని ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు ఏదైనా హోమ్ సిక్ అయి మానసిక వేదన గురైతే వాళ్ళ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా లేకుండా ఎక్కడికక్కడ గాలికి వదిలేయడంతో విద్యార్థులందరూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా ఎక్కడెక్కడ తొలగించడంతో ఆ స్కావెంజర్లకు సంబంధించినటువంటి పని కూడా విద్యార్థులు చేసుకుంటున్నారు. వాళ్ళ భవనాలు, వాళ్ళ రూములు కూడా విద్యార్థులు శుభ్రం చేసుకుంటున్నటువంటి ఒక దుస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం గురుకులాలను ప్రక్షాళన చేయాలి. గురుకులాలను ఎంతో ఘనకీర్తి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గురుకులాలు ఈ విధంగా నిర్వీర్యం పోతుండటంతో తల్లిదండ్రులు కూడా మనోవేదన గురవుతున్నారు. గురుకుల పాఠశాల పంపించాలంటే, తమ పిల్లల్ని పంపించాలంటే వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇంటికాడ అల్లారుముద్దుగా పెంచుకుంటాం, స్తోమత లేక ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ స్కూల్లో చదివిపిస్తే తమ పిల్లల ప్రాణాలకు భరోసా లేదు, భద్రత లేదంటూ కూడా తల్లిదండ్రులు అక్కడ వాపోవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే ఈ విధంగా ఉంటే ఇక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. ఇప్పటికైనా సరే సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి, తాగునీటికి సంబంధించి ఇతర నీటి సదుపాయం కూడా కల్పించాలని కూడా మేలచెరువు గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. లేదంటే మేమంతా కూడా తట్టపుట్ట చదువుకొని ఇతర స్కూల్లో జాయిన్ అవుతాం, గురుకుల పాఠశాలలు బంద్ చేస్తామంటూ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇంకా 2 రోజులు చూసి తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు అక్కడ వాపోతుంటే పరిస్థితి నెలకొంది. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.